2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని సార్లు మనం ఏ బిజినెస్‌లో రాణించాలి అంటే ఖచ్చితంగా ఒక మోటివేషన్ అనేది అవసరం. సో, అలా మోటివేషన్‌గా బిజినెస్ పరంగా ఎవరైతే సక్సెస్‌ఫుల్ అయ్యారో వాళ్ళ వీడియోస్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ మనం చూస్తే ఎక్కువగా గుజరాత్‌లో అనగానే మనకి బిజినెస్ గుర్తొస్తూ ఉంటుంది. చాలా వరకు ఆడ ఎక్కువగా చేసేవాళ్ళు బిజినెస్సే ఉంటారు. అండ్ చేయడమే కాకుండా అందులో సక్సెస్‌ఫుల్ కూడా అయ్యారు. సో, అలా ఎవరైనా కూడా ఇంకా ఇన్‌స్పిరేషన్‌గా మనం మాట్లాడుకోవాలి అంటే ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు? గుజరాత్ అంటేనే అసలు సిరి గారు 169 బిలియనియర్స్ ఇన్ ఇండియాలో ఉంటే మనకు అందులో 58 మెంబర్స్ బిలియనియర్స్ వచ్చేసి గుజరాత్ నుంచి ఉన్నారు. సో, గుజరాత్‌లో వాళ్ళ నరాల్లో బిజినెస్ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ దే ఆర్ బార్న్ అండ్ బాటప్ ఫర్ ద బిజినెస్ అనొచ్చు సిరి గారు. ఎందుకంటే టాటా చూసుకోండి, తర్వాత వచ్చేసి అదాని, అంబానీ ఇంకెలాగో తెలుసు మనకు. చాలా వరకు అంబానీ అని వింటుంటాము పేరు. కానీ చాలా వరకు అదాని గ్రూప్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి చాలా ఇరానీస్ కానివ్వండి. సో, వీళ్ళందరూ బార్న్ అండ్ బాటప్ ఇన్ గుజరాత్. సో, గుజరాత్ అక్కడ అట్మాస్ఫియరే అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనము ఇంటీరియర్స్ చేయిస్తాం మన ఇంటికి. సో, అక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏముంటుందంటే ఇంటీరియర్ షాప్ ఏమో పెడతారు మంచిగా. సో, లేబర్‌ని కూడా ఇక్కడ వాళ్ళని హైర్ చేయరు వాళ్ళు. అక్కడి నుంచి తెప్పించుకుంటారు. అతనికి వితౌట్ ఎనీ అంటే లేబర్ ఛార్జెస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి డైలీ పేమెంట్స్ అలా ఇవ్వకుండా తనకు జస్ట్ 3 మీల్స్ ఇస్తారు సిరి గారు. అండ్ పై ఖర్చులు చిన్నవి ఇస్తారు అంతే. ఆ అబ్బాయికి వర్క్ మొత్తం ఒక 1 ఇయర్ వరకు నేర్పిస్తారు. ఆ తర్వాత ఒక ఏరియాలో సెకండ్ షాప్ పెట్టిస్తారు. సో, వీళ్ళ ప్రొసీజర్ చాలా బాగుంటుంది. చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్, అంటే కంటికి కనపడే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది. సో, అలా వీళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారనమాట. ఆ తర్వాత బయట చూస్తారు. అండ్ ఎక్కువ ఎక్కడ గొడవల్లో వీళ్ళు రారు, గొడవ పడరు, చాలా హైపర్గా ఉండరు. వాళ్ళ పని ఏంటి? బిజినెస్ చూసుకోవడం, హాయిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం. ఇంట్లో తర్వాత వచ్చేసి ఇంటి భోజనమే మ్యాక్సిమం చేస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళ ఫుడ్ ప్రాధాన్యత మనం మాట్లాడుకుంటే వీళ్ళ ఫుడ్లో స్వీట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్రతి గ్రేవీకి, ప్రతి కర్రీకి. సో, ఇక్కడి నుంచే వాళ్ళ స్వీట్నెస్ అనేది మొదలవుతుంది అనమాట. వీళ్ళ ఫుడ్లోనే స్వీట్ ఉంది కాబట్టి ఈ గుజరాతీస్ ఆర్ స్వీట్ పీపుల్ అనొచ్చు మనం. వీళ్ళ కమ్యూనికేషన్ కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి రాపో బిల్డింగ్, అంటే కలిసిపోతారు మంచిగా జనాలు, ఎక్కడైనా వీళ్ళు నివసించగలరు. అండ్ తర్వాత వచ్చేసి మనకు యుఎస్లో కూడా ఆల్మోస్ట్ 42% హోటల్స్ గుజరాతీసే ఆక్యుపై చేస్తున్నారు. కెన్ యూ బిలీవ్ దట్? సూపర్. సో, అంత పర్సెంటేజ్ రేషియో మనకు బిజినెస్ పరంగా చూసుకుంటే గుజరాత్ ఈజ్ ద హైలైట్. ఇప్పుడు నేను ఒక గుజరాతీ గురించి చెప్పబోతున్నాను. నాకు చాలా నచ్చినవారు అనమాట తను. ఎందుకంటే ఒక థియేటర్ గేట్ కీపర్. ఓకే. 3000 crore ఎంపైర్ బిల్డ్ చేశారు అంటే అది అసలు మనిషేనా, అతను మనిషేనా లేకపోతే ఏదైనా సుప్రీం పవర్ వర్క్ చేస్తుందా అతని మీద అన్న డౌట్ కూడా వస్తుంది. అండ్ చాలా అంటే డీప్గా తన రీసెర్చ్ చూస్తే ఈజ్ ఎ వెరీ డౌన్ టు అర్త్ గాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరు చెప్పుకోవాలి ముందు, చందుబాయ్ ఇరానీ. సో, చందుబాయ్ ఇరానీ 1972లో ఒక జస్ట్ 20K అంటే 20,000 నుంచి తన ప్రయాణం మొదలెట్టారనమాట. తన దగ్గర ఉన్న భూమి అమ్మి ఏదో కొద్దో గొప్ప తనకు తెలియని బిజినెసెస్ చేసి చాలా వరకు లాసెస్ బేర్ చేశారు. ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వీళ్ళ అందరికీ ఇది చాలా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీయే కాకుండా వీళ్ళ లైఫ్లో కూడా ఇవన్నీ జరిగి ఉంటాయి. సో, చాలా అంటే కంప్లీట్ అవగాహన లేదు బిజినెస్ పరంగా. సో, అక్కడ నష్టపోయారన్నమాట. ఎవరు గైడెన్స్ ఇచ్చేవారు, మెంటార్స్ లాంటి వాళ్ళు అప్పుడు లేరు.
వాళ్ళు చాలా లాసెస్ చూసి ఆ 20,000 పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మెల్లగా ఏదో ఒకటి ఇంకా లీడ్ చేయాలి కదా లైఫ్ అని చెప్పి థియేటర్ ఉంటే అప్పుడు ఆ కాలంలో మోతీ థియేటర్స్ అని చాలా ఫేమస్ అనమాట. అక్కడ ఒక గేట్ కీపర్లా జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఒక క్యాంటీన్ అనేది ప్రతి ఒక్క థియేటర్కి ఉంటుంది. ఆ క్యాంటీన్ మెయింటెనెన్స్ ఇతనికి అప్పగించారు. ఇతని బిహేవియర్ ఇతన మంచితనం అంతా చూసి ఇతనికి అప్పగించారనమాట. అప్పుడు తను ఆ తీసుకున్న లీడ్ ఇంతవరకు తనకు లీడర్లా మార్చింది. సో చిన్నగా పొటాటో చిప్స్ అనేది స్టార్ట్ చేశారు అక్కడ. చాలా వరకు చాలామంది జంప్ అవుతుంటారు బిజినెసెస్లో. మల్టీగా చేసుకోవడం వేరే, స్థిరంగా ఉండడం వేరే. సో మీరు ఒక 2-3 బిజినెసెస్ కూడా మెయింటైన్ చేయొచ్చు, బట్ స్థిరంగా ఉండాలి అక్కడ. అది ఇంపార్టెంట్ అనమాట. తను జస్ట్ పొటాటోస్ ఇంటి నుంచి ఫ్రై చేసుకొని వచ్చి ఇక్కడ ప్యాకెట్స్లా తయారు చేసి ఆడియన్స్కి అమ్మేవాళ్ళు అనమాట. మంచిగా ప్రాఫిట్స్ చూసుకునేవాళ్ళు. అలా 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 తను బాలాజీ వేఫర్ ఫౌండర్లా తయారవ్వారు. అండ్ హిజ్ వర్త్ ఈజ్ 3,000 crores. అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వీరి గురించి. ఎప్పుడైనా సరే ఎవరితో అయినా డిస్కస్ చేస్తున్నానంటే కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే తన కంపెనీ గ్రో అవుతున్నప్పుడు చాలామంది అడిగారనమాట, వి విల్ టేక్ దట్ అని చెప్పి. చాలా వరకు ఉంటారు కదా చూసేవాళ్ళు. అండ్ పెప్సీ, కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వీళ్ళు తనకు కాపీ రైట్స్ ఒక కేసు వేశారు. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ మన వేఫర్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ పెప్సీకి కాపీ చేసి పెడుతున్నారు ప్యాకేజీకి అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే అప్పటికే తను చాలా మంచిగా మార్కెట్లోకి వెళ్ళారు. అండ్ తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి తన ప్యాకేజింగ్ బాలాజీలా యాక్సెప్ట్ చేసి చేంజ్ చేసుకున్నారు. కానీ ఆ బ్రాండ్ అంతకంటే రెట్టింపుగా సేల్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఒక్కసారి మనం చేసే ప్రోడక్ట్ మంచిగా ఉంది అంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనే నిదర్శనము మనకు చందుబాయ్ ఈరానీ గారు. సో చందుబాయ్ ఈరానీ గారు లైఫ్ స్టైల్ చాలా చాలా మంచిగా ఉంటుంది సిరి గారు. అట్ ద సేమ్ టైం ప్యాకెట్స్ తయారు చేసి సినిమా థియేటర్కే కాకుండా చుట్టుపక్కల ఏరియాకి వాక్ చేసుకుంటూ అమ్ముకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత సైకిల్ కొన్నారు. ఆ బిజినెస్లోనే రొటేషన్ చేస్తూ సైకిల్ కొని, ఆ తర్వాత మోటార్ సైకిల్ కొని, ఆ తర్వాత మిషనరీకి వెళ్ళారనమాట. సో హీ ఎన్కరేజెస్ మిషనరీ వెరీ వెల్. ఎందుకంటే మనకు 4 లార్జ్ డెలిగేషన్స్ అంటారు. ఇవన్నీ మనకు మిషనరీ త్రూనే జరుగుతుంది. మ్యాన్ పవర్ ఇంపార్టెంట్, కానీ మిషనరీ ఉంటే చాలా ఈజీగా అవుతుంది మన బిజినెస్ అనే కాన్సెప్ట్ తనది. మిషనరీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక మనిషి చేసే పని కొన్ని నిమిషాల్లో మిషనరీ చేసేస్తుంది. సో మన బిజినెస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తను ఫాలో అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి తన బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకోవాలి సిరి గారు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు హిట్ అవ్వాము, ఒక ప్రోడక్ట్ హిట్ అయ్యింది అంటే లొకేషన్స్ చూస్ చేసుకొని స్ప్రెడ్ చేసేస్తాం బిజినెస్. తను అలా కాకుండా ఒక కంప్లీట్ స్టేట్, గుజరాత్ తర్వాత వచ్చేసి మహారాష్ట్ర, ఆ తర్వాత వచ్చేసి కోల్కతా, అలా ఒక్కొక్క సిటీని చూస్ చేసి ఆ హోల్ స్టేట్ని డెవలప్ చేసుకుని తన బిజినెస్ ఆ తర్వాత వేరే స్టేట్ చూస్ చేసుకునేవారు అనమాట. మెల్లగా అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్, ఇంకా ఎక్కడ తన ప్రోడక్ట్ లేదు అనే పరంగా కాకుండా ఆ స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేసి నెక్స్ట్ స్టేట్కి వెళ్ళేవారు. సో అలా తను స్లోగానే గ్రో అవ్వారు. కానీ ఇప్పుడు 3,000 crore ఎంపైర్ బిల్డ్ చేశారంటే అది ఆషామాషి కాదు సిరి గారు. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే మనము చెయ్యొచ్చు. కాకపోతే అప్పుడు తనకు మెంటర్షిప్ లేదు, అందుకనే ఫెయిల్ అవ్వడం చూశారు. అండ్ తర్వాత వచ్చేసి రకరకాల బిజినెసెస్ అనేది తను కూడా ప్రయోగించారు. అలా కాకుండా మనకు ఒక బిజినెస్ అవగాహన ఉంది, ఒక పట్టు ఉంది అంటే ఆ బిజినెస్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఇన్ డిఫరెంట్ వేస్. అడాప్టబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుజరాతీస్లో చూడొచ్చు, మనం అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళితే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి, ఇతర ఏదైనా భాష కానివ్వండి, ఇతర ఏదైనా కూడా తొందరగా అడాప్ట్ చేసుకోలేము చాలామంది. సో వీళ్ళు బిజినెసెస్కి చాలా టఫ్ ఫీల్ అవుతారనమాట. ఎవరైతే అడాప్టబిలిటీ ఉంటుందో వీళ్ళు ఈజీ గోయింగ్ పీపుల్ అవుతారు. అప్పుడు వీళ్ళ బిజినెస్ అనేది
మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఎక్కడైనా సరే ఎక్కడి నుంచైనా సరే వీళ్ళు స్టార్టప్ అనేది స్టార్ట్ చేసి ప్రాఫిట్ రేషియో అనేది చూడగలరు సిరి గారు. గ్రేట్ జర్నీ అండి నిజంగా. మీరు అన్నట్టుగానే గుజరాత్ గురించి మాట్లాడాలంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది బిజినెసే. అండ్ వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి బిజినెసే చూపిస్తూ ఉంటారు. నిజంగా గ్రేట్ జర్నీ. ఎనీవేస్ ఇలా ఎవరైనా కూడా ఐడియా పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? డెఫినెట్లీ సిరి గారు, ఒక నెంబర్ దూరంలోనే ఉన్నాము. వీ హ్యావ్ సో మెనీ మోడల్స్ అనమాట. ఫ్రాంచైజ్ మోడల్ కావాలా, లేకపోతే ఆ కంప్లీట్ ఫ్రేమ్ వర్క్ బిజినెస్కి కావాలా, లేకపోతే ఎక్కడో స్టక్ అవ్వాము చేస్తున్న బిజినెస్సే. మొన్న వచ్చారు ఒక తన ప్రోడక్ట్ చెప్పారనమాట. సో తను 2-3 ఆప్షన్స్ చేసుకున్నారు స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్లో. అవన్నీ తీసేసి నేను ఒక్కటే స్ట్రాటజీ చెప్పాను. సో మంచిగా రన్ చేసుకుంటున్నారు తన బిజినెస్. సో అలా కూడా మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న డౌట్ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వి విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.